తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉండదు అది ఇబ్బంది అయితే ఉండదు. ఉదయం తీసుకుని మధ్యాహ్నం భోజనం రాత్రి మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు విజయనగరం, విశాఖ అన్ని జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు అన్నీ కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి. పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించి ఇంకొక వారం రోజుల్లో చేతికి పంట వస్తుంది అని అనుకుంటున్న తరుణంలో పంటలన్నీ కూడా నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు శ్రీకాకుళంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకి తోడు వరదలు సంభవిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. మొత్తం వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు విజయనగరం వ్యాప్తంగా కూడా పంట పొలాలన్నీ కూడా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. పంటలంతా కూడా నీటి పాలైపోయింది. విశాఖపట్నం నగరం అంతా కూడా విద్యుత్ స్తంభించింది. భారీ ఈదురు గాలులకి భారీ భారీ వృక్షాలు నెలకొరిగాయి. ముఖ్యంగా అనేక కాలనీల్లోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పంట భారీగానే నష్టం జరిగింది. ఇళ్లలోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. అనేక తోటలు అంటే అనేక పంట పొలాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో విజయవాడలోని గొల్లపాలెం గట్టు అంచులు విరిగిపోయాయి. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణ నష్టం సంభవించొచ్చని అధికారులు అంటున్నారు. ఉండదు అది ఇబ్బంది అయితే ఉండదు. ఉదయం తీసుకుని మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ కొన్ని చోట్ల పిచ్చింగ్ కూడా జారిపోయింది. మనకి మరుపల్లి చిట్టి స్కూల్ ఏర్పాటు చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో విఎంఆర్డీఏ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. కార్యాలయ భవనం వెనుక అభివృద్ధి కోసం వేసిన స్పరంజీ నేల కూలింది. ఈ ప్రమాద ఘటనలో పలు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రహదారులన్నీ నీట మునిగాయి. జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా మొంతా తుఫాను రైతులకు తీవ్ర నష్టాన్ని, తీరని కష్టాన్ని మిగిల్చింది. రైతన్న నోట్లో మట్టి కొట్టింది. అనేక చోట్ల వరిచేలు మునిగిపోగా మరికొన్ని చోట్ల తుఫాను ధాటికి వరిచేలు పడిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించగా అధికారులు, కూటమి నాయకులు పర్యటించి వరద బాధితులకు అందే సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు. అందరికీ మంచి ఆహారం, త్రాగునీరు, వైద్యం, విద్యుత్ సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టారు అధికారులు. భోజనాలు కానీ టిఫిన్లు కానీ అన్నీ వస్తాయా? చూసుకోండి, అంత బాగానే ఉంది కదమ్మా, ఇబ్బంది